అందరికీ పేరు పేరున రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మొన్న ఉగాది, ఈరోజు రంజాన్. గంగా జమున తైబీజ్ అన్నట్లు తహజీబ్ అన్నట్లు రెండు పండుగలు జరుపుకున్నారు, సంతోషం. కానీ పండుగ తర్వాత అన్ని వర్గాలు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో మన వర్గాలకు ఎంతో లాభం అవుతుందని ఆశపడ్డది. కానీ ఈ బడ్జెట్ వల్ల అంత నిరాశని. ఇది 3వ బడ్జెట్, తర్వాత ఇంకొక బడ్జెట్ ఉంటుంది అంతే, 4వ బడ్జెట్. 5వ బడ్జెట్ వచ్చేవరకు ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. నువ్వు బడ్జెట్ ఉన్నా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం లేదు. అంటే ఇంకొక బడ్జెట్ ఉంటుంది అంతే, దగ్గరకు వచ్చింది. 3 బడ్జెట్లు అయినా ఇలా దాదాపు 3,24,234 కోట్లు. అంటే 2014లో 1,00,000 పైన బడ్జెట్ నుంచి స్టార్ట్ అయితే ఇవాళ 3 లక్షల పైన అయింది. బడ్జెట్ పెరిగే కొద్దీ సంక్షేమ పథకాలు పెరుగుతాయేమో అనుకున్నాం. ముఖ్యంగా మొన్న ఎలక్షన్ అయింది కనుక ఈ ప్రభుత్వం ఎలక్షన్లు వచ్చిన తర్వాత బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు, రైతులకు ఎన్నో ఆశలు చూపి అధికారం రావడం జరిగింది. 6 గ్యారంటీలు, 11 డిక్లరేషన్స్. జనరల్గా ఎవరే కానీ బడ్జెట్ తయారు చేసేటప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ తర్వాత ఎలక్షన్ వచ్చింది, 3 సంవత్సరాలు దాటిపోయింది, 3 బడ్జెట్లు అయిపోయినాయి. మరి ఎలక్షన్ హామీల మీద దృష్టి పెట్టి బడ్జెట్ తయారుంటుంది. బీసీలకు ఏం హామీ ఇచ్చిర్రు? బీసీ డిక్లరేషన్ ఏముంది? నిరుద్యోగులకు ఏం హామీ ఇచ్చిర్రు? ఏం డిక్లరేషన్? రైతుల డిక్లరేషన్ ఏముంది? మైనార్టీల డిక్లరేషన్ ఏముంది? ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్ ఏముంది? అంత ఆలోచన చేసి ఆ డిక్లరేషన్ ప్రకారము, ఆ యొక్క గ్యారంటీల ప్రకారం తయారు చేస్తారు. వీళ్ళు ఎంత మోసపూరితంగా ఉందంటే అంటే ఈ బడ్జెట్ అనేది. ఉదాహరణకు బీసీలో చూసుకుంటే ఇలా బీసీలు 56% బీసీలు. బీసీ డిక్లరేషన్ ఏముంది? సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయించి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. మరి 3 లక్షల పైగా బడ్జెట్లో ఎంత శాతం కేటాయించారంటే 3.45% బడ్జెట్. అంతకుముందు సంవత్సరం చూస్తే కూడా టోటల్గా ఇప్పటి వరకు ఖర్చు చేసింది 5,200 కోట్లు మాత్రమే. అంటే 3 బడ్జెట్లలో 60,000 కోట్ల బడ్జెట్ ఉండాల్సింది, కేటాయించాల్సింది. 60,000 కోట్ల బడ్జెట్లో కేవలం 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే మన శాతం జనాభా ప్రాతిపదికన 56% అంటే మరి వాళ్ళే లెక్కల ప్రకారమే మరి ఓన్లీ 3.85% మాత్రమే కేటాయించింది. అది కూడా ఖర్చు కాదు. మళ్ళా బీసీ గురుకులాలు అన్నారు, పోయినాయి. చివరకు బీసీ గురుకులాల్లో తినే అన్నం భోజనం కూడా సరిగా లేక చచ్చిపోతున్నాం. మైనార్టీ గురుకులాల్లో ఖాళీ అయిపోతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో అంటే విద్యలో కథమైపోతుంది. కొత్త ఉద్యోగాలను ఏవీ లేవు, రిక్రూట్మెంట్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా జీతభత్యాలకు కష్టంగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చాలామందికి 10 నెలల నుంచి కూడా జీతాలు రావట్లేదు. పిఆర్సీ ఊసే లేదు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పైసలు లేవు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, అది లేదు బడ్జెట్లో. అంటే బీసీలకు గుండు సున్నా, ఎస్సీలకు గుండు సున్నా, దళిత బంధు పేరు మార్చి 12 లక్షలు ఇస్తామన్నారు, లేదు. గిరిజనులకు కూడా సేమ్ మీకు కూడా ఇస్తామన్నారు, అది కూడా లేదు. మైనార్టీలకు ఆకాశం వరకు ఎత్తుకపోయారు, ఏమీ లేదు. మొన్నటి వరకు మంత్రి పదవి లేదు. మా ఇమాం మోదోళ్ళకి ఇచ్చే జీతాలు కూడా పెంచుతామన్నారు, అది ఇవ్వలేదు, ఏది లేదు, ఏ స్కీమ్ లేదు.
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చేది. తులం బంగారం ఇస్తామన్నా, ఒక్క తులం బంగారం కూడా లేదు బడ్జెట్లో, ఒక్క తులం బంగారం కూడా లేదు బడ్జెట్లో. పుట్టిన పిల్లలు కేసీఆర్ కిట్ ఇచ్చేది, పోనీ రాజీవ్ కిట్ అని పేరు పెట్టుకొని ఇస్తారనుకున్నాం, లేదు సోనియా గాంధీ కిట్ అని పేరు పెడతారేమో అనుకున్నాం. ఉన్న కిట్టు కథమైపోయింది. ఇక 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు. ఈ మహబూబ్నగర్లో ఉదాహరణకు 7,500 మందికి వచ్చేటి 200 రూపాయల పెన్షన్. మేము 20,000 మందికి 19,970 మందికి 2,000 రూపాయలు చొప్పున 4 కోట్లు పర్ మంత్ ఇచ్చేది. మరి 2,000 4,000 చేస్తామన్నారు, బడ్జెట్లో లేదు. ప్రతి మహిళకు 2,500 అన్నారు, బడ్జెట్లో లేదు. రైతు బంధు కింద 12,000 చేస్తామన్నారు, మరి రైతులకు ఏం లేదు. రైతు బంధు పోయింది, 3 సార్లు 3 మింగేసిండ్రు. కొనేటోళ్ళు లేరు, కరెంటు సరిగా లేదు, రైతుల పేరు మీద ఏం లేదు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, పోయింది. కౌలు రైతులకు ఇచ్చేది లేదు, ఉన్న రైతులకే పోయింది, కౌలు రైతులకి ఎక్కడ. జర్నలిస్టులకు ఏదో వేస్తామన్నారు, ఏది లేదు. అసలు ఎవరి గురించి ఈ బడ్జెట్ అనేది? బీసీ సప్లాన్ అన్నారు, ఏమైంది బీసీ సప్లాన్? బీసీ మంత్రిత్వ శాఖలలో బీసీలను చిన్న చూపే. 42% మంత్రి పదవులు ఇస్తున్నారు లేదు, 42% కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు లేదు, నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు లేదు. కనీసం మీ పార్టీలో జెండా మోసడానికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తాను, అది కూడా లేదు. మైనార్టీలకు ఒక స్పోర్ట్స్ శాఖ ఇచ్చారు అంతే, మైనార్టీ వెల్ఫేర్ను వాళ్ళు పట్టించుకుంటే లేదు. అన్నం పెట్టి రైతుకు ఇలా దిక్కుతో స్థితిలో ఉన్నాడు, పరిశాలలో రైతు. పంటలు బాగా వండేటివి, కరెంట్ ఉండేది, గిట్టుబాటు ధర ఉండేది, రైతు బంధు టెన్షన్గా పడేది, టైం కాగానే ట్యూబ్ టింక్ టిక్ టిక్ అని చెప్పి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుండే టికా 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 అని వాళ్ళు కూడా టకా టకా అన్నారు, మొత్తం పోయింది. మరి డబ్బులు ఎక్కడ పోయినట్లా? 3,75,000 కోట్ల అప్పు తెచ్చినామన్నారే, 3,75,000 కోట్ల అప్పులో ఏం చేసిండ్రు? ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉందా చెప్పండి? మేము తెచ్చిన దానిలో ఎన్నో ఉన్నాయి చెప్పుకోవడానికి. హాస్పిటల్ కట్టించినాం, మెడికల్ కాలేజ్ కట్టించినాం, 1000 గురుకులాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ 1000 గురుకులాలు కట్టించినాం, ఓపెన్ చేసినాం, బిల్డింగ్ కట్టించినాం కొన్ని ప్లేస్లలో, కలెక్టరేట్లు కట్టుకున్నాం, రిజర్వాయర్లు కట్టుకున్నాం, కరెంటు ఉత్పత్తి పెంచుకున్నాం, పెట్టుబడిలాగా తెచ్చినాం. మేము అప్పు తెచ్చి పెట్టుబడి తెచ్చి సంపదను పెంచినాం. మహబూబ్నగర్లో 1000 రూపాయల గజం దొరికేది, మరి మేము పోయే వరకు 20,000 30,000. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు సంపద, వాళ్ళ ఓన్ సంపద కూడా పెరిగిపోయింది.